ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా గోచరిస్తున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఆదాన్ కన్యా రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, 6వ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాల్లో గురువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు వలన విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఆగస్టు నుంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యాంశాలు చూసినప్పుడు ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది, వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి, విద్యా ఉపాధి నిమిత్తం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవుతాయి. పాత బాకీలు తీర్చడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతులవుతారు. వ్యవసాయదారులకు అనుకూల కాలం ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. ఈ రాశిలోని రాజకీయ నాయకులకు విజయ అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఈ రాశిలోని రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించక పెద్దలు కుదిర్చిన వివాహాలే జరుగుతాయి. ఈ రాశి వారి ఆరోగ్య విషయాలపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. ఈ ఆరోగ్య విషయపరంగానే మీకు ఆర్థిక ఖర్చు పెరగవచ్చు. వాహన ప్రమాదాలు వలన ఎముకలకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన సమస్యలతోగా మారబోతున్నాయి. అకారణ కలహాలు వద్దు అనే భావన మీకు అనుభవంలోనికి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకోవడం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ప్రధానమైన రెమెడీగా భావించండి. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అనుకూల కాలం. ఈ రాశి వారు తరచుగా లక్ష్మీనారసింహస్వామి దర్శనం చేసుకోవడం మంచిది. వాహన ప్రమాదాలు జరగకుండా చేసుకోవడం మంచిది. ఏదేమైనప్పటికీ కన్యారాశి వారికి ఈ సంవత్సరం 50-50గా ఉంది కాబట్టి సత్ఫలితాలు రావడానికి ఈ చిన్న పరిహారం చేసుకోండి. మరొకసారి కన్యారాశి ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.